అవసరమా? సో ఇప్పుడు వైసీపీ శ్రేణులు చాలా మంది రాధాకృష్ణ క్షమాపణ చెప్పేంత వరకు మేము నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే వైసీపీ శ్రేణులు మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారా? మాకున్న సమాచారం మేరకు నిరసన తెలియజేయడమే తప్ప దీన్ని ఆయన క్షమాపణ చెప్పాడు. అతను క్షమాపణ చెప్తాడు. క్షమాపణ అంటే అతనికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే ఎప్పుడు చెప్పాడు మీ అర్థం ముందే. సార్ రాంబాబు గారు ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పెద్ద వ్యవస్థని నడుపుతున్నటువంటి వ్యక్తి. నేను బూతులు మాట్లాడలేదులే, నేను బూతులు మాట్లాడలేదు. సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే క్షమాపణ చెప్పేవాడు అన్నాను. దీనిలో బూత్ ఏమైనా ఉందా? అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పండి, బ్యాక్ చేసుకోండి, ఇంకా చేసుకుంటాను. అంటే అవి కొంచెం కఠినమైన పదాలు కదా సార్? అవి కఠినమైన పదాలు వేరు. నందంటే నంది, పందంటే పంది, అది కఠినమైన పదాలు కదా. ఆయన వాడొచ్చా, నేను వాడకూడదా? చెప్పండి, నాకేమైనా సెన్సార్ ఉందా? మీరు కాకపోతే ఏంటంటే మీరు ఒక ఛానల్, ఆయన ఒక ఛానల్ కాబట్టి ఛానల్ మధ్య గౌరవాలు ఉంటాయి కాబట్టి మీరు ఓకే, మీరు చెప్పొద్దు. నేను చెబుతుంటే మీ వాస్తవం కాదు చెప్పమనండి. అప్పుడు నిజానికి క్షమాపణ చెప్పాలి లేదా, సరి చేసుకోవాలా లేదా? ఇంత దుర్మార్గంగా మాట్లాడలేదే నాకు అర్థం కాదు. ఆయన తన పెళ్లి నుంచి వచ్చినటువంటి మాటలే. జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు అంటే మేము వాళ్ళకి పెళ్లి చేసి పంపుతామా? ఏంటండి ఇది? ఇలాంటి మాటలు అవసరమా? రాజకీయాలు అవసరమా? జర్నలిజంలో అవసరమా? ఏంటిది? ఇంతకన్నా పెద్ద పదాలు లేవు విమర్శ చేయడానికి. సో ఆయనకి సంస్కారం లేదు, కుసంస్కారి. డబ్బులు ఉన్నాయి అనేటువంటి గర్వం, అధికారం ఉందనే గర్వం, తెలుగుదేశం ఒక పార్టీ కాబట్టి గర్వం. ఇది మంచిది కాదు, సమంజసం కాదు. ఫైనల్ గా ఏం చెప్తారు రాంబాబు గారు ఈ అంశం మీద? ఫైనల్ స్టేట్మెంట్ మీ కార్యాచరణ ఏంటి? ఇంకా కార్యాచరణ ఏముంటుందండి? ఏముండదు కార్యాచరణ. మేము నిరసన చేస్తాం, నిరసన తెలియజేస్తాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు వెళ్తాం. అతని ఛానల్ని బాయ్కాట్ చేయమని చెబుతాం, ఆయన ఛానల్ రద్దు చేయమని చెబుతాం. ఇవన్నీ లీగల్ ఫైట్. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి మీద వారి యొక్క సంస్థ మీద తీవ్రమైనటువంటి జులుమును ప్రదర్శిస్తారా? ఆ చర్చ కూడా నడుస్తుంది. చర్చలు నడుస్తుంది సార్. దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేయగలిగినంత చేస్తాం, దానిలో సందేహం ఉంది. మేము ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసామా? చట్టాలు, కోర్టులు, వ్యవహారాలు బోలెని ఉంటాయి. అందువల్ల మేము అధికారంలో రాగానే నడిచి చేస్తాం, పోయి చేస్తాం, ఇవన్నీ అనవసరమైన సబ్జెక్టులు. అతనికి జ్ఞానోదయం కావాలి, అతనంతా అతను రిజల్ట్ కావాలి, అతని సంస్కార హీనత్వం నుంచి బయటకు రావాలి అని మేము ఈ పీస్ఫుల్ ధర్నా చేసాం. ఈ ధర్నా తప్పు కాదు, ఈ దాడి కాదు. చంద్రబాబు అన్నట్టు దాడి అంటే చంద్రబాబు గారు, లోకేష్ దాడి అంటే అర్థం కాలేదు. మా ఇంటి మీద జరిగిన దాడి 7 గంటల 20 నిమిషాల పాటు పోలీసులు అక్కడే ఉన్నారు. మేము వెళ్ళగానే పోలీసులు చెప్తాం 10:30కి వీళ్ళు కోర్టు చేస్తానా, ఇదిగో మేము ఇది ప్లే కార్డ్స్ పట్టు ఉంచుంటాం. మేము కూడా ఉంచున్నాం. మాజీ మంత్రులు. ఏంటిది? నిరసన పద్ధతుల్లో చేశాం, ప్రజాస్వామ్యయుతంగా చేశాం. దీనిలో ఏ విధమైన తప్పు పట్టడానికి ఎవరికి లేదు. తప్పు పట్టేది కూటమికి చెందిన నాయకులు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కూడా కూటమిలో ఒక భాగం, TV5 కూడా కూటమిలో ఒక భాగం, ఈటీవీ కూడా కూటమిలో ఒక భాగం. కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చేసుకోండి, ఎవరు కాదు. రైట్. ధన్యవాదాలు రాంబాబు గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. రైట్. ఇక ఇంద్రనీల్ రెడ్డి గారు మొత్తానికి వైసీపీ మాజీ మంత్రి రాంబాబు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మేము నిరసన మాత్రం అయితే